నేటి ముఖ్యాంశాలు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. ప్రియాంక గాంధీ సభ స్థలంను పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు. స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మీరు మంచోళ్ళు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి. మాదిగలను వంచిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దాం. ఎంఆర్పీఎస్ నాయకులు నర్సింహులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్ల ద్వారా చిన్న టాస్కులు ఇస్తారని, వాటిని రీచ్ అయితే డబ్బులు వస్తాయని చెప్పి మోసగిస్తారని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లను నిషేధించారని, ఎవరు కూడా బెట్టింగ్ యాప్లకు లోను కారాదని సూచించారు. వాట్సాప్ మరియు టెలిగ్రామ్లలో వచ్చే లింకులపై క్లిక్ చేయరాదని డీఎస్పీ సూచించారు. ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ డబ్బులు ఇవ్వదని, అనవసరంగా ఆశపడి ఎవరు మోసపోరాదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ప్రజలను కోరారు. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ లో ఎక్కువగా డబ్బులు మోసపోయేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. వాళ్ళకి ఏదో వాట్సాప్లోనూ టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో లింక్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీకు కొంచెం చిన్న టాస్క్ ఇస్తాము, ఆ టాస్క్ మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీకు డబుల్ అవుతుంది అని చెప్పి, అంటే విత్ ఇన్ నో టైంలో, కొన్ని గంటల వ్యవధిలోనే లేదా కొన్ని రోజుల వ్యవధిలోనే. ఉదాహరణకి ఈ రోజు ఒక 2,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపటికల్లా 3,000 అవుతుంది, లేదంటే 3,500 అవుతుంది అని చెప్పి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా మటుకు ఫేక్ వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి వాటి ద్వారా ఇలాంటి లింకులు ఎప్పుడు కూడా మీరు నమ్మకూడదు. ఇలాంటి దురాశ లాంటిదే. ఎందుకంటే ఏ సంస్థ కూడా, ఏ బ్యాంకు కానీ, ప్రపంచంలో ఏ ఒక్క సంస్థ కూడా ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ లాభాలని ఎవరు సంపాదించలేరు, ఎవరు కూడా ఎవరికి ఇవ్వలేరు. అది అసాధ్యం. అది మామూలుగా మన బ్యాంకింగ్ రంగంలో భారతదేశంలో చూసుకున్నట్టయితే 6.5-7 సంవత్సరాలకు కానీ మనం పెట్టిన డబ్బు రిటర్న్ అవ్వదు. అట్లాగే షేర్ మార్కెట్ లో కూడా కొన్ని రిస్కులు ఉంటాయి పరిమితికి లోబడి. అది కాకుండా మనం ఈ రోజు 100 రూపాయలు పెడితే రేపటికల్లా 150 రూపాయలు అవుతుంది అని చెప్పి అంటే అది అసాధ్యమైనది. అది కాబట్టి మీరు ప్రజలందరూ కూడా గమనించి అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కి దూరంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ మోసాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ఒక పరిధి అంటూ లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ మోసాలకు గురి అవుతున్నారు. అలాంటి వాటిలో ఎక్కువ బెట్టింగ్ లాంటివి యాప్స్, బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు చిన్న టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లు ఈజీగా రీచ్ అయ్యేటి ఉంటాయి. ఆ టాస్క్ రీచ్ కాగానే మీకు అకౌంట్ లో డబ్బులు వచ్చినాయని చెప్పి చెప్తా ఉంటారు. ఆ టాస్క్ ఓరియంటెడ్ ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, బెట్టింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి. బెట్టింగ్ లాంటి యాప్స్ లో కూడా ఎవరు కూడా ప్రజలు పాల్గొనవద్దు. ఇవి మన రాష్ట్రంలో బెట్టింగ్ అనేది నిషేధించబడింది. ఈ యాప్స్ ద్వారా ప్రజలు మోసానికి గురి కాకుండా ఉండాలని మేము ప్రజలందరినీ కూడా పరుస్తున్నాము. మీరు దయచేసి ఎలాంటి బెట్టింగ్ కూడా పాల్గొనవద్దు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ జనజాతర సభ సందర్భంగా మంగళవారం సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, మంచి స్పందన వస్తున్నదని, రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు. బీజేపీ పార్టీ మండల స్థాయిలో మాత్రమే ఉందని, గ్రామ స్థాయిలో లేదని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. టీజేఏసీ నాయకులు సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉంటుందని, ఈ నెల 11న జరిగే ప్రియాంక గాంధీ జనజాతర సభను విజయవంతం చేయాలని, సుమారు 1,00,000 మంది సభకు ప్రజలను సమీకరించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నర్సింహులు, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ సునీతా సంపత్, డిసిసిబి డైరెక్టర్ ఎల్మెకన్నె పిఎస్ఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. 12 గంటల కల్లా 11:30 నుంచి 12 గంటల మధ్యన తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో
17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 14 గెలవాలనే లక్ష్యంతో చివెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా, గౌరవ మన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు పరిగి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా 11th ప్రోగ్రాం రోజు అటెండ్ అవుతారు. దాదాపు తాండూరు నియోజకవర్గం నుంచి ఒక 50,000 మందికి మేము ప్లాన్ చేసినాం. ఈ మధ్యన గ్రామాల్లో తిరిగేటప్పుడు కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా గతంలో ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్స్ చేసిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ప్రజాపాలన వచ్చిందని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ రంజిత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాం. పార్లమెంట్ చివరిలో పార్లమెంట్ కూడా ఖచ్చితంగా రేపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. దాదాపు ఒక 2 లక్షల మెజార్టీతోని చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఒకసారి తాండూరు నియోజకవర్గానికి ఇప్పుడే గతంలో ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు రావడం జరిగింది, రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వస్తే తాండూరుకి రావాలని చెప్పి తాండూరు ప్రజలు కూడా చాలా మటుకు మా ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కోరినారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు గౌరవ సీఎం గారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా వారి సహకారంతో ఈరోజు తాండూరుకి టైం ఇప్పిస్తానని చెప్పి ఈసారి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తాండూరుకి టైం ఇప్పిస్తానని చెప్పిండు. అందులో భాగంగానే రేపు 11వ తారీఖు నాడు తాండూరు నియోజకవర్గానికి వస్తూ ఉంది. వారి ఆశీస్సులతో వాళ్ళు చూడడానికి కూడా జనాలు ఎక్కడ పోయినా కానీ మన గ్రామం నుంచి ఒక 100 మంది 200 రామంటే మేము ఊరే వస్తాం, 500-500 మంది మొత్తం ఉన్నగాడికి మొత్తం టోటల్ వస్తాం. వెహికల్స్ లేవంటే కూడా ఏదో విధంగా మేము వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి మన ప్రియాంక గాంధీ గారికి వచ్చి కృతజ్ఞత భావకంగా వారిని కలిసిపోవాలని చెప్పి స్వచ్ఛందంగా చాలా మటుకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సభ విజయవంతం కూడా చేయాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, నా వికారాబాద్ ప్రజలు కానివ్వండి, పరిగి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అందరూ 4 వికారాబాద్ జిల్లా మొత్తం కూడా యావత్ అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయంగా చేయవలసిందిగా మా అనుబంధ సంఘాల సభ్యులు, సిపిఐ వాళ్ళు, మిత్రపక్షాలు, సిపిఎం వాళ్ళు, ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా సభను విజయవంతం చేయవలసిందిగా వారు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. మీ పత్రికా విలేకరుల థ్యాంక్ యూ సార్. జిల్లా వ్యాప్తంగా స్పందన తాండూరులో మన పార్లమెంట్ మొత్తం నేను పార్లమెంటుకు కో ఇన్ఛార్జ్గా అపాయింట్ కాబట్టాను. వేమనాథ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. చివెళ్ల పార్లమెంటుకు నేను కో ఇన్ఛార్జ్గా ఉన్నాను. మొత్తం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే పల్లెకు పోయి ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ అయితే అసలు కనబడతలేదు, అసలు ప్రచారమే లేదు. బీజేపీ వాళ్ళు కేవలం వాళ్ళు మండల కేంద్రాల వరకే పరిమితమయ్యారు. మండల కేంద్రాల్లో రోడ్ షో చేయడం వరకే పరిమితమయ్యారు. ఇంత మండు టెండర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక లక్ష్యంతో ప్రతి పల్లెకు పోతున్నాం. ప్రతి పల్లెకు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినంటే ఒక 5-6 గ్రామాలు తిరిగి వచ్చినాను పరిగి నియోజకవర్గం. అట్లా ఎవ్రీ డే మాకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మేము షెడ్యూల్ పెడుతున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని విలేజెస్కి పోయి డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే ప్రచారం చేసినామో అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మేము పనిచేస్తున్నాం. గతంలో కూడా మీకు బాగా తెలుసు, మన ప్రాంతంలో అంతటా కూడా మనం మెజార్టీ ఇచ్చినాం. మన వికారాబాద్ జిల్లా నుంచి తప్పకుండా అప్పుడు ప్రభుత్వం లేకుండానే మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రజలకు ఏం సేవ చేయాలన్నా సరే, వాళ్ళకి ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇస్తాం, వాళ్ళకి రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు, పెన్షన్లు అంటే పెన్షన్లు, ఆల్రెడీ కరెంట్ ఉచితంగా ఇచ్చేసినాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ కూడా కరెంట్ బిల్ వసూలు చేస్తలేదని ఓపెన్గా చెప్తున్నారు. కొంత కోడ్ ఉండి మనకు 2 కోడ్లు వచ్చినాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ కొంత ఆలస్యమైంది, నెక్స్ట్ ఎలక్షన్ కాగానే పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ విశ్వాసం మీద ఉన్నారంటే, ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు మేము అసెంబ్లీలో ఉన్నాం. అదైన తర్వాత ఎలక్షన్ కోడ్స్ వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక వరి పంట వేస్తే కూడా మనము తూర్పులో పట్టాలంటే 4 నెలలు పడుతుంది. పట్టదా 4 నెలలు పడతాయి కదా, మాది కూడా అంతే. కాబట్టి ఎవరు అంత తొందరగా 5 ఏళ్ళు అయిపోయింది, దగ్గరకు వచ్చింది, మీరు ఏం చేయలేరు అన్న పరిస్థితి లేరు. కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మేము ఊర్లలో ఇండ్లు కట్టించినాం, భూములు పంచినాం, ఎడ్ల బండ్లు కూడా ఇచ్చినాం కొంతమంది పేద రైతాంగానికి. కాబట్టి మా పైన విశ్వాసం ఉంది. బీజేపీ వాళ్ళు అసలు 10 రోజుల తర్వాత ఎవరు కనబడడు. ఎత్కాలి, మనం భూతద్దం తీసుకొని బీజేపీ వాళ్ళు 7:30 ఎత్కాలి. ఎక్కడ పోయినా వాడు కనబడడు 10 రోజుల తర్వాత. ఇదే లాస్ట్ ఇక 4 రోజులు, అది కూడా మండల కేంద్రాలకే పరిమితం. వాళ్ళు ఊళ్ళలోకి వచ్చేది లేదు, చేసేది లేదు, వాళ్ళకి బూత్ కమిటీలు లేవు, ఏం లేవు. కాబట్టి 100% 100% డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు.
ఆయన మంచి వ్యక్తి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు, డాక్టరే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిండు. ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేసిండు, చాలా హార్డ్ వర్క్ చేసి పలు పరిశ్రమలు స్థాపించాడు. ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీ, అది కూడా ఒక రైతులకు సంబంధించింది కాబట్టి పౌల్ట్రీ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. కాబట్టి అందరూ కూడా రంజిత్ రెడ్డి గారి పైన ప్రజలు కార్యకర్తలు అంతా కూడా సుముఖంగా ఉన్నారు. గతంలో కూడా ఆయన పనిచేసిన ఎంపీగా కాబట్టి తప్పకుండా ఆయనకే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల వ్యయంతో డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మొత్తం నేను పార్లమెంటుకు కో ఇన్ఛార్జ్గా అపాయింట్ కాబట్టాను. వేమనరేంద్ర రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. చెవెళ్ళ పార్లమెంటుకు నేను కో ఇన్ఛార్జ్గా ఉన్నాను. మొత్తం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే పల్లె పల్లెకు పోయి ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ అయితే అసలు కనబడతలేదు, అసలు ప్రచారమే లేదు. బీజేపీ వాళ్ళు కేవలం వాళ్ళు మండల కేంద్రాల వరకే పరిమితమయ్యారు, మండల కేంద్రాల్లో రోడ్ షో చేయడం వరకే పరిమితమయ్యారు. ఇంత మండు టెండర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక లక్ష్యంతోన ప్రతి పల్లెకు పోతున్నాం. ప్రతి పల్లెకు ఈ రోజున ఇక్కడికి వచ్చినంటే 5-6 గ్రామాలు తిరిగి వచ్చినా నేను పరిగి నియోజకవర్గంలో. అట్లా ఎవ్రీ డే మాకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మేము షెడ్యూల్ పెడుతున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని విలేజెస్కి పోయి డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే ప్రచారం చేసినామో అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మేము పనిచేస్తున్నాం. గతంలో కూడా మీకు బాగా తెలుసు, మన ప్రాంతంలో అంతటా కూడా మనం మెజార్టీ ఇచ్చినాం. మన వికారాబాద్ జిల్లా నుంచి తప్పకుండా అప్పుడు ప్రభుత్వం లేకుండానే మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రజలకు ఏం సేవ చేయాలన్నా సరే, వాళ్ళకి ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇస్తాం, వాళ్ళకి రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు, పెన్షన్లు అంటే పెన్షన్లు, ఆల్రెడీ కరెంట్ ఉచితంగా ఇచ్చేసినాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ కూడా కరెంట్ బిల్ వసూలు చేస్తలేరని ఓపెన్గా చెప్తున్నారు. కొంత కోడ్ ఉండి మనకు 2 కోడ్లు వచ్చినాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ కొంత ఆలస్యమైంది, నెక్స్ట్ ఎలక్షన్ కాగానే పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏం విశ్వాసం మీద ఉన్నారంటే, ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు మేము అసెంబ్లీలో ఉన్నాం, అదైన తర్వాత ఎలక్షన్ కోడ్స్ వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక వరి పంట వేస్తే కూడా మనము తూర్పులో పట్టాలంటే 4 నెలలు పడుతుంది. పడతా పట్టదా? 4 నెలలు పడతాయి కదా, మాది కూడా అంతే. కాబట్టి ఎవరు అంత తొందరగా 5 ఏళ్ళు అయిపోయింది దగ్గరకు వచ్చింది మీరు ఏం చేయలేరు అన్న పరిస్థితి లేరు. కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మేము ఊర్లలో ఇండ్లు కట్టించినాం, భూములు పంచినాం, ఎడ్ల బండ్లు కూడా ఇచ్చినాం కొంతమంది పేద రైతాంగానికి. కాబట్టి మా పైన విశ్వాసం ఉంది. బీజేపీ వాళ్ళు అసలు వారం 10 రోజుల తర్వాత వాడు కనబడాడు. వెతకాలి, మనం భూతద్దం తీసుకొని బీజేపీ వాళ్ళు 7:30 వెతకాలి. ఎక్కడ పోయినా వాడు కనబడాడు 10 రోజుల తర్వాత. ఇదే లాస్ట్గా ఈ 4 రోజులు, అది కూడా మండల కేంద్రాలకే పరిమితం. వాళ్ళు ఊర్లలోకి వచ్చేది లేదు, చేసేది లేదు, వాళ్ళకి బూత్ కమిటీలు లేవు, ఏం లేవు. కాబట్టి 100% 100కు 100% డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన మంచి వ్యక్తి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు, డాక్టరే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిండు. ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేసిండు, చాలా హార్డ్ వర్క్ చేసి పలు పరిశ్రమలు స్థాపించాడు. ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీ, అది కూడా ఒక రైతులకు సంబంధించిందే. కాబట్టి పౌల్ట్రీ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిండు. కాబట్టి అందరూ కూడా రంజిత్ రెడ్డి గారి పైన ప్రజలు కార్యకర్తలు అంతా కూడా సుముఖంగా ఉన్నారు. గతంలో కూడా ఆయన పనిచేసిన ఎంపీగా కాబట్టి తప్పకుండా ఆయనకే ఓటేస్తామని ఎక్కడికైనా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ప్రియాంక గాంధీ గారు మధ్యాహ్నం 11 జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ వాదులు, ఉద్యమకారులు మరియు మేధావులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాలు ఈరోజు బీజేపీని ఓడించాలంటే అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి. మరి ఆ బహిరంగ సభతోటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక మెసేజ్ పోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ దినోత్సవం దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం నారాయణపూర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ గ్యారంటీ లేని 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, 6 గ్యారంటీలను చూపి మభ్యపెట్టారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మరోసారి మోసపోతామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తాండూరుకి ఏం చేశారో తెలిపి ఓటు అడగాలని సూచించారు. బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞాని
జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదప్ప, కేశవరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పాయే, రైతు బీమా పాయే, కళ్యాణ లక్ష్మి పాయే, షాదీ ముబారక్ పాయే, లాభ అని చెప్పిందా లేదా? మరి నేను చెప్పింది నిజమవుతుందా లేదా? మరి ఆ రోజు అలకేసారు. ఇప్పుడు ఏమైంది నారాయణపూర్లో? మళ్ళా మన కేసీఆర్ ఉన్నప్పుడు కంటి రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనకు బ్రహ్మాండంగా కరెంటు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే అది కూడా ఈయనకి చేతనైతే లేదు. ఈ చేతగాని దద్దమ్మలకు కాంగ్రెస్ వాళ్ళకు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చేసరికి ఊరూరి అసలు 5 నెలల నుంచి ఏ ఒక్కరికైనా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా మీ ఊర్లో? మరి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకో పారి మీటింగ్ పెట్టి పెళ్లిళ్ళు చేసుకున్న ఆడబిడ్డ దొరకలేదు మార్కెట్లో. అది కూడా మనకు ఆశ చూపి మోసం చేసిన అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఇంకేమన్నాడు? మన చదువుకుంటున్న మా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తా ఉన్నాడు కదా, స్కూటీలు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అంటే మాకు గౌరవం, కానీ మీ చుట్టూ ఉన్న కొందరు నాయకులు మిమ్మల్ని ముంచేస్తారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి అన్నారు. మంగళవారం బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక నిధులు తెస్తే అన్ని రద్దు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇందర్చేడు రాజు తదితరులు పాల్గొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు బషీరాబాద్ మండలంలో మొత్తము ప్రచారం చేయడానికి మేమందరం నాయకులను కూడా వచ్చినాము. ఈ మాధ్యమం ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో అద్భుతమైన ప్రగతి, అభివృద్ధి, అన్ని మతాలు, కులము, మతము, వర్గము, వర్ణము, ప్రాంతము వివక్ష లేకుండా అందరికీ అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాల పాలనని కేవలం 5 నెలలలో భ్రష్టు పట్టించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే తాండూరు నియోజకవర్గానికి వస్తే కేసీఆర్ మానస పుత్రుడు నాటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి 50 లక్షల నుంచి ఇప్పుడు బషీరాబాద్ టౌన్కు ఉదాహరణకి 3 కోట్ల రూపాయల వరకు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నిధులు ఆపేసింది. బషీరాబాద్ లోకల్లో మొత్తం పనులు ఆగిపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత నాయకులు కానీ మొన్నటి దాకా రోహిత్ రెడ్డి పక్కన ఉండి రోహిత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన ఈరోజు కాంగ్రెస్ లో చేరిన దొంగ నాయకులు కానీ బషీరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా ఊళ్ళల్లోకి వచ్చి అందరినీ బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఖబర్దార్ నాయకులారా, మీరు వేషాలేస్తే మీ డొక్కజించి డోలు కడతాం. మీకు అధికారం వచ్చింది, మీరు ఈరోజు బషీరాబాద్ని అభివృద్ధి చేయండి. రోహిత్ రెడ్డి కంటే బాగా అభివృద్ధి చేయండి. రోహిత్ రెడ్డి తెచ్చిన నిధుల కంటే ఎక్కువ తీసుకురండి. అప్పుడు మేము మెచ్చుతాము, ప్రజలు మెచ్చుతారు. అంతే తప్ప ఒకవైపు రోహిత్ రెడ్డి తెచ్చిన నిధులని మొత్తం రద్దు చేసి పనులన్నీ ఆపేసి మీ వ్యాపారాల కోసము, మీ కమిషన్ల కోసము, అసలు ఆ రోజు నేను పేర్లు చెప్పాను కానీ ఒక గొప్ప నాయకుడు ఈరోజు తను గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు. బషీరాబాద్ టౌన్లో నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే రోహిత్ రెడ్డి గారు మీతో ఉంటా, లేకపోతే బయటికి వెళ్ళిపోతా అని బేరాలు మాట్లాడుకొని వెళ్ళిపోయిన నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నాడు. ఖబర్దార్ అని చెప్తున్నా. ఒక్కొక్కని తోలు వలిచి తాట తీసి ఇక్కడ వేలాడగడతాం ఏమనుకుంటున్నారు. మేము ఈరోజు బషీరాబాద్ లో ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ దగ్గర నిలబడి పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు చాలా పారదర్శకంగా ఉండండి. మంచిని మంచి అనండి, చెడును చెడు అనండి. అంతే తప్ప అధికారంలో ఉన్న నాయకులకు వత్తాసు పలుకొద్దెవరు. మేము ఆ రోజు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు, రోహిత్ రెడ్డి గారు 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మేము అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టినాం తప్ప ఎవరిని ఇట్లా దొంగ కేసులలో ఇరికించాలి, దందాలు ఈరోజు చెప్తున్నా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎమ్మెల్యే గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది, మీరు ప్రజలు ఎన్నుకున్నారు. బుయ్యని మనోహర్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉన్నది. కానీ మీ చుట్టూ నాయకులు మీరు గమనించండి, వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు.
నేను మీ సహోదరుడు కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ దందాలు ఓపెన్ చేసిండు, ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు తీసుకుంటున్నాడు, ఇసుక గాని శుద్ధ గాని ప్రతి ఒక్కటి ఏది వదులుతలేడు. ఖబర్దారని చెప్తా ఉన్నాం. ఎవరైనా సరే, అది ఎమ్మెల్యే బంధువులు గాని ఎవరైనా గాని, బ్రహ్మదేవుడైనా సరే, బషీరాబాద్ కి తాండూరు నియోజకవర్గానికి నష్టం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. నిలబడతాం, ఎదురిస్తాం, కొట్లాడతాం. ఈ బషీరాబాద్ గడ్డ మాది, ఈ తాండూరు గడ్డ మాది. ఈ డెవలప్మెంట్ మేము చేసినాం, ఇంకా ముందు కూడా చేస్తాం. మీరు అధికారులు ఉన్నారు, తప్పకుండా చేయండి. కానీ వచ్చి ఈరోజు మీరు అందరు దందాలు చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. ప్రజల కోసం మేము ఎంతకైనా తెగిస్తాం. మీరు మొత్తం అంతా ఫాల్తూ దందాలు చేసుకుంటా ఈరోజు బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోం. పోలీస్ యంత్రాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే టాప్ లెవెల్కి ఎంతకైనా పోతాం. డిఎస్పీ దగ్గర పోతాం, ఎస్పీ దగ్గర పోతాం, ఐజీ దగ్గర పోతాం, డీజీపీ దగ్గర పోతాం, మానవ హక్కుల కమిషన్ దగ్గర కూడా పోతాం. కానీ ప్రజలకు నష్టం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బషీరాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ గెలవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఈరోజు 10-12 పార్లమెంట్ ఎంపీలు ఈరోజు బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నది. అక్కడ బీజేపీ గాని కాంగ్రెస్ గాని వాళ్ళ సొంతగా గవర్నమెంట్ ఢిల్లీలో ఫామ్ చేసే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కనుక 10-12 మంది ఎంపీలు వస్తే ప్రధానమంత్రి ఎవడైనా సరే, కేసీఆర్ 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ తీసుకొచ్చిండు. ఈరోజు 10-12 మంది ఎంపీలు ఉంటే ప్రధానమంత్రి ఎవడన్నా కానీ గొంతు మీద కత్తి పెట్టి కొడుక తెలంగాణకి ఇవ్వాల్సిన ఇస్తావా లేదా అని ప్రశ్నించే మనగడ ఒక కేసీఆరే, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. కాబట్టి బషీరాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి కారు గుర్తు మీద ఓటేయండి. మే 13 పోలింగ్ ఉన్నది. అట్లాగే భారీ మెజార్టీ గెలిపిస్తే బ్రహ్మాండ. ఇక్కడ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి అదే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ప్రభుత్వం. గట్టిగా ఎంపీలు వస్తే రేపు రేవంత్ రెడ్డిని కూడా మనం మెడబట్టి కాలర్ బట్టి నీ దొంగ హామీలు ఎన్ని రోజులు, ఇంకా ఆగస్టు 15 రుణమాఫీ అన్నావు, డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు చేస్తానన్నావు, పుట్టినరోజు నాడు రుణమాఫీ చేస్తాన్నావు. నీకు సోనియా గాంధీ అంటే కూడా గౌరవం లేదు. ఎవరైనా పుట్టినరోజు. తాండూరు మండలం కోటబాస్పల్లి, ఐనేలి తదితర గ్రామాల్లో ఎంఆర్పీఎస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మాదిగలను వంచిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దామని ప్రచారంలో ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. మాదిగలకు మద్దతుగా నిలిచిన బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. బీజేపీతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమని నరేంద్ర మోడీపై సంపూర్ణ నమ్మకం ఉందని అన్నారు. చెవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు పి నరసింహ మాదిగా, తాండూరు మండల ఉపాధ్యక్షులు జగదీష్ మాదిగా, తాండూరు మండల అధికార ప్రతినిధి ప్రవీణ్ రవి తదితరులు పాల్గొన్నారు. మరి అందరం కూడా గెలిపించే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మరి ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నామంటే, ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ మరి ముందుకు రావడం జరిగింది. మరి ఎస్సీలో 59 కులాలు ఉంటాయి. 59 కులాల్లో మరి 15% రిజర్వేషన్ ఉంటుంది. మరి ఆ 15% రిజర్వేషను మనకు ఎస్సీలకు అందుతలేదు. కాబట్టి మనమంతా రిజర్వేషన్లు లేక వెనుకబడిపోతున్నాం. కాబట్టి మరి ఎస్సీ రిజర్వేషన్ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి ఇప్పుడు మరి ఉద్యోగ అవకాశాలు లేవు, పిల్లలంతా చదువుకొని ఖాళీగా తిరుగుతున్నారు. కాబట్టి మరి చదువులో కూడా మనకు అవకాశాలు వస్తాయి. చదువుకున్న ప్రతి ఒక్క యువత కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి మరి మందకృష్ణ ఆదేశానుసారము మరి ఈరోజు కృష్ణన్న ఆదేశం మద్దతు బీజేపీకి తెలపాలని చెప్పి మన మందకృష్ణన్న మరి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందుకోసమే మనం ఈ ప్రచారం చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రతి ఒక్కరూ మన జాతి భవిష్యత్తు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.